నమస్తే. మీరు చూస్తున్నది లలిత న్యూస్. ఈరోజు మనం మహబూబాబాద్ మండలం ముడుపుగల్ గ్రామంలో ఉన్నాం. ఈ ముడుపుగల్ గ్రామంలో గత అనేక సంవత్సరాలుగా గ్రామస్తులు ఎన్నో కలలు కన్న ఒక భగవంతుడి దేవాలయం, శ్రీవారి దేవాలయం, శ్రీ వెంకటేశ్వర స్వామి, పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ఎంతో వ్యయ ప్రయాసలు కూర్చి గ్రామమంతా ఒక తాటిపైకొచ్చి యాస వెంకటరెడ్డి గారి సారథ్యంలో బ్రహ్మాండంగా ఈ ఆలయాన్ని భారీ ఎత్తున నిర్మించడం జరిగింది. సుమారు 2 సంవత్సరాల ఈ కళ నెరవేరే రోజు ఇప్పుడు 30 తారీఖు నుంచి 3 తారీఖు, అంటే జనవరి 30 నుంచి ఫిబ్రవరి 3 తారీఖు వరకు ఇక్కడ స్వామివారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు, అలాగే శయాదివాసాలు, ధాన్యాదివాసాలు, పుష్పాదివాసాలు, జలాదివాసాలు, ఇలాంటి కార్యక్రమాలతో ఎన్నో చక్కటి కార్యక్రమాలతో ఈ దేవాలయ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు యాస వెంకటరెడ్డి గారు ఈ ఆలయానికి ముందుబడి ఆయన అన్నీ తానై కర్త కర్మ క్రియలాగా అందరి సహకారంతో, గ్రామస్తుల సహకారంతో హార్దికంగా శారీరకంగా అన్ని రకాల్లో వారు ఒక 2 సంవత్సరాల నుంచి అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చిన యాస వెంకటరెడ్డి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే వెంకటరెడ్డి గారు. ఒక ఈ ఆలయం నిర్మించాలనే తలంపు, అంటే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? అంటే ముడుగుగాలు గ్రామ ప్రజలు ఎన్నో సంవత్సరాల నుంచి ఊర్లో ఒక దేవాలయం లేదని మాకు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. వాళ్ళ కోరిక మేరకు గ్రామంలో ఒక ఆలయాన్ని నిర్మించి ప్రజలకు ఆ దైవ కృపాలు కలిగించడం కొరకు అనే ఒక సంకల్పంతో 2022 మా ఏప్రిల్ 24వ తారీఖున శంకుస్థాపన చేసి నేటికి 2 సంవత్సరాల 8 నెలలు దాటింది. ఆ నిర్మాణం పూర్తి చేసుకోవడం ప్రజలకు మెయిన్ ఏంటంటే భక్తి భావంతో, సద్భావనతోటి ప్రజలందరూ కలిసిమలిసి చెడు ఆలోచనలు, చెడు బుద్ధులు లేకుండా అందరూ సద్భావన, మంచి హృదయంతో ఉండాలనే ఒక దృఢ సంకల్పంతో ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఓకే అండి. ఇప్పుడు గ్రామంలో అన్ని వర్గాలు, సబ్బండ కులాలు, సబ్బండ వర్గాలు అందరూ ఉంటారు కదా. మరి ఈ ఆలయ నిర్మాణంలో అందరి సహకారం ఏ విధంగా ఉంది? మా గ్రామంలోని ప్రజలందరూ 100కు 100% సహకరించారు. ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా నా వెన్నంటే ఉండి నాలో అడుగులో అడుగేసుకుంటూ ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి నాకు సహకరించి ఈ దేవాలయ నిర్మాణంలో పూర్తిగా పాల్గొన్నారు. అయితే ఈ ఆలయ నిర్మాణానికి భారీగా, అంటే ఆలయం చూస్తే చాలా పెద్దగుంది. మహబూబాబాద్ జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఈ ఆలయం ఓ ప్రత్యేక రూపుని సంతరించుకొనుంది. దీనికి సుమారుగా ఇప్పటివరకు ప్రస్తుతం, అంటే ఇంకా చాలా ఖర్చు ఉండొచ్చు, ఇప్పటివరకు ఎంత ఖర్చు వచ్చింది? సుమారు ఇప్పటివరకు 2,50,00,000 వరకు ఖర్చు వచ్చింది. ఇక ముందు ఎంత వస్తుంది అనేది దేవుడికి తెలుసు. కాకపోతే ఇందులో ఒక 80 లక్షల నుంచి 90 లక్షల వరకు మా గ్రామ ప్రజల నుంచి వచ్చినాయి. మిగతాదంతా మా కుటుంబం పెట్టుకొని దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఓకే అండి. ఇప్పుడు ఈ కార్యక్రమం 30 తారీఖు నుంచి 3 తారీఖు వరకు ఉంది కదా. ఈ కార్యక్రమాలు ఏ విధంగా, అంటే ప్రజల్ని మీరు ఏ రకంగా ఆహ్వానిస్తారు? ప్రజల్ని ప్రతి ఒక్కరూ భగవంతుడి సేవలో పాల్గొనడం కొరకు ప్రతి కుటుంబం నుంచి చిన్న పెద్ద అందరూ కలిసి భగవంతుడి సేవలో పాల్గొనాలని ఇంటింటికి తిరిగి ఆహ్వాన పత్రికలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దండోరా ద్వారా కానీ, మైకు ద్వారా కానీ ప్రజలందరికీ తెలియజేస్తూ అందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఓకే అండి. అంటే ఈ ఆలయ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి శ్రీ రామానుజ జీయర్ స్వామి భీమవరం గారు ఆ రోజు ప్రాణ ప్రతిష్ఠ రోజు వస్తుండ్రు. అలాగే శ్రీనివాసన్ స్వామి వరంగల్ వారు కూడా ఇక్కడ పూర్తిగా ఉండి ఆ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆఖరి రోజు 3వ తారీఖు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఉంది. ఆ రోజు మీరు భారీగా అన్నదానానికి ఇక్కడ సెట్టింగులు, ఏర్పాట్లు అన్నీ చేసిండ్రు. ఎంతమంది భక్తులకు అన్నదానం చేయాలనుకుంటారు? సుమారు 10,000 మందికి మా అన్నదాన కార్యక్రమం చేయాలని సంకల్పంతో ఏర్పాట్లు అయితే చేస్తున్నాము. ఇంకా ఎక్కువ వచ్చినా చేసి ప్రతి ఒక్కరికి ఆ స్వామి వారి యొక్క తీర్థ ప్రసాదాలు అందించాలని అనుకుంటున్నాం. ఓకే అండి. ఇక్కడ ఈ కార్యక్రమానికి సంబంధించి ఈ ప్రాణ ప్రతిష్ఠ కానివ్వండి, 5 రోజులు ఇక్కడ ఉత్సవాలు కానివ్వండి, ఎవరినైనా రాజకీయంగా లేదా అధికారికంగా అఫీషియల్స్ కానీ, నాన్ అఫీషియల్స్ కానీ, పొలిటీషియన్స్ కానీ ఎవరినైనా ఆహ్వానించిందా? అఫీషియల్స్కి అయితే వచ్చేసరికి కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, డిఎస్పీ గారిని, సిఐ గారిని, ఎస్ఐ గారిని, రూరల్ వాళ్ళని ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా ఎండిఓ, ఎంఆర్ఓ, ఎంపీఓ, వివిధ శాఖల అధికారులని పిలవడం జరిగింది.
ఇక రాజకీయ పరంగా వస్తే ప్రస్తుత ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మాజీ ఎమ్మెల్యే, ఎంపీ గారు మరియు ఎమ్మెల్సీ రక్కెలపల్లి రవీంద్రరావు సార్‌ని, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుడైన వేం నరేందర్ రెడ్డి గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. ఓకే అండి. ఇప్పుడు 5 రోజుల పాటు అంటే ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల నుంచి శంకుస్థాపన నుంచి ఇక్కడ తీవ్రంగా అంటే ఇక్కడ గ్రామస్తులందరూ కూడా ముక్త కంఠంతో మాకు ఆలయం కావాలి, చక్కటి ఆలయం కావాలి, భగవంతుడి ఆశీస్సులు ఉండాలని ఒక తలంపుతోని వాళ్ళంతా ఆలోచనతోని ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి వారు కూడా ఆర్థికంగా సహకరించడమే కాకుండా వారు శారీరకంగా కూడా వ్యక్తిగతంగా మీరు చెప్పినట్టు మీ కనుసన్నల్లో ఉండి పనిచేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ 5 రోజుల పాటు గ్రామంలో ఏ విధమైన పరిస్థితి నెలకొనబోతుంది? అంటే పండుగ వాతావరణంలాగా ఉండబోతుందా? ఇది అంటే మా పూర్వజన్మ సుకృతం. మేము మా కన్నుల అంటే మా కళ్ళతోటి ఈ నిర్మాణం చేసి చూస్తున్నాం. మిగతా ప్రజలందరికీ కూడా ఈ కన్నుల పండుగని చూయిస్తున్నాం కాబట్టి, మా ముడుగలు గ్రామం ఒకటే కాకుండా చుట్టుపక్కల ఉన్న ఒక 5, 6 గ్రామాలు, అదేవిధంగా ప్రతి కుటుంబానికి సంబంధించిన బంధువులు, ప్రతి ఇంటికి ఒక 20-30 మంది వచ్చి ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొంటారని కోరుకుంటున్నాం. చూశారు కదా! ముడుపుగల గ్రామంలో 30వ తేదీ నుంచి అంటే జనవరి 30 నుంచి ఫిబ్రవరి 3వ తారీఖు వరకు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన ప్రతిష్ట మహోత్సవం, అలాగే 3వ తేదీన ప్రాణ ప్రతిష్ట ఉంటుంది స్వామివారిది. ఆ రోజు శ్రీ రామచంద్ర రామానుజ జీయర్ స్వామి గారు భీమవరం నుంచి వస్తున్నారు. అలాగే 10,000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎంతో విశిష్టమైన, ఎంతో భక్తిపూరితమైన వాతావరణంలో చక్కటి ప్రదేశంలో ఈ ఆలయాన్ని గ్రామస్తులు యాస వెంకటరెడ్డి గారి నేతృత్వంలో వారి సారథ్యంలో ఇక్కడ నిర్మించడం జరిగింది. నిజంగా ఆలయం కూడా చూడ్డానికి భక్తి భావాన్ని పెంపొందించే విధంగా ఉంది. ఈ గ్రామస్తులందరూ కూడా 5 రోజుల పాటు జరుపుకునే ఈ పండగ సందర్భంగా వారందరికీ ప్రత్యేకమైన లలిత న్యూస్ నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ కెమెరామెన్ అరవింద్‌తో ప్రసాద్, లలిత న్యూస్.